బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తయారు చేయించిన ప్రచార వాహనాలను పోలీసులు తీసుకెళ్లారు. హైదరాబాద్ గాంధీ భవన్ ఆవరణలో ఉన్న ప్రచార రథాలను పోలీసులు తీసుకెళ్లారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపడుతోంది. పోలీసుల తీరును పీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాత్రి 7 గంటల తర్వాత దాదాపు 50 నుంచి 60 మంది పోలీసులు గాంధీ భవన్ లోపలికి వచ్చి తమ పార్టీ ప్రచార రథాలను తీసుకెళ్లారని తెలంగాణ పీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ చెప్పారు. తమ పార్టీ బీఆర్ఎస్ వైఫల్యాలు, స్కామ్లపై 3 కార్లను తయారు చేయించిందని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించిందని చెప్పారు. కాంగ్రెస్ తయారు చేయించిన 3 కార్లు ప్రజల్లోకి వెళ్తే తమకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందనే భయంతో కేసీఆర్ ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి పెంచి వాహనాలను తీసుకెళ్లారని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్, చెప్పండి, గాంధీ భవన్ లో వాహనాలను పోలీసులు తీసుకెళ్లారని సమాచారం, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. ముఖ్యమంత్రి కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ కూడా గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు కాని వైఫల్యాలను కూడా ఎండగడుతూ కార్లపైన నినాదాలు రాసి పార్టీ ఆఫీస్ అయిన గాంధీ భవన్ లో 2-3 రోజులుగా కూడా ఉంచారు. అయితే నిన్న రాత్రి గాంధీ భవన్ లో ఎవరు లేని సమయంలో బేగం బజార్ పోలీసులు వచ్చి కూడా సీజ్ చేసి ఆ కార్లను కూడా ముచ్చివేసి తీసుకెళ్లారు. కాంగ్రెస్ నేతలు సిద్ధం చేసిన ఈ ప్రచార రథంపై కూడా నెంబర్ ప్లేట్ ని కేసీఆర్ 420 అని కూడా రాశారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తా ఉంది. మా పార్టీ అధ్యక్షుడిని కించపరిచేలా ప్రచార రథం సిద్ధం చేశారని ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఇతర పార్టీల నేతలను కించపరిచేలా కార్యక్రమాలు నిర్వహించకూడదని ఎన్నికల కమిషన్ పోలీసులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో బేగం బజార్ పోలీసులు కూడా కార్లను సీజ్ చేసి గోషమాల్ స్టేడియానికి తరలించారు. ఇదిలా ఉంటే తమ వాహనాలను పోలీసులు అక్రమంగా తీసుకెళ్లారంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి పైన, నిరుద్యోగుల సమస్యలపైన, ధరణి లోపాలు, ఆత్మహత్యల వంటి సమస్యలపైన ప్రస్తావిస్తూ మాత్రం ఆ కార్ల మీద నినాదాలు రాసి ప్రచార రథాలు సిద్ధం చేసిన నేపథ్యంలోనే అధికార బీఆర్ఎస్ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషన్ కార్లను సీజ్ చేయమని కూడా పోలీసులకు ఆర్డర్ ఇచ్చినట్లుగా భావించాల్సి ఉంటుంది శిరీష. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.